అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావన పార్ట్ 59తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ గురించి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను యార్. చదవడం చాలామంది చదువుతున్నారు, కానీ లైక్స్ ఇచ్చేది తక్కువ మంది. 10 మందిలో ఒకళ్ళు మాత్రమే ఇస్తున్నారు యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే 5ంటికి అందరూ బస్సు ఎక్కేశారు. పిల్లల్ని మాత్రం లేపకుండా నిద్రలోనే ఎత్తుకొని తీసుకొచ్చారు. అమృత ఫ్రెండ్ నేహ కూడా ఉదయం 5కి అక్కడికి చేరుకుంది. అందరూ ఎక్కాక బస్ స్టార్ట్ అయింది. బుజ్జి, హాస్పిటల్ దగ్గర ఆపాలా అడుగుతాడు శివ్. హా కన్నా, ఒక్క 5 నిమిషాలు అంటుంది ఐషు. హాస్పిటల్ రాగానే బస్ ఆపుతారు. ఈసారి హరిగారు, మైక్, అమృత కూడా ఐషుతో పాటు దిగుతారు. లోపలికి వెళ్ళి హరిగారు ఫ్రెండ్ సమాధిని చేతితో తడిమి దండం పెట్టుకుంటారు. అమృత ఐషుతో పాటు వాళ్ళ ముందు కూర్చొని దండం పెట్టుకుంటుంది. మైక్ ఆయన ఆఖరి క్షణంలో కూడా ఐషు గురించి పడిన తపన గుర్తుకు వచ్చి, పేరెంట్స్ అందరూ పిల్లల కోసం తపిస్తారు కదా అనుకుంటాడు. తన తండ్రి కూడా గుర్తుకు రాగానే ఒక 5 నిమిషాలు అలాగే కూర్చొని అందరూ మళ్ళీ బస్ ఎక్కుతారు. రామంకుల్, నిన్న రాలేదెందుకు అని అడుగుతుంది ఐషు. ఇంపార్టెంట్ సర్జరీస్ వచ్చాయమ్మా, నీకు తెలుసుగా, మనకు అవి ముఖ్యమని. ఓకే అంకుల్, పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి. తినే అన్వేష్కి కాబోయే భార్య అమృత అని చూపిస్తుంది. ఇతను రామంకుల్, నాన్న ఫ్రెండ్ అని అమృతకి చెబుతుంది. అమృత నమస్కారం పెడుతుంది ఆయనకి. జోడీ సూపర్ ఉంటుందమ్మా అంటారు ఆయన నవ్వుతూ. సరే అంకుల్, వెళ్ళొస్తాం అని బస్ ఎక్కుతారు అందరూ. శివ్ రామ్ గారితో మాట్లాడి ఎక్కుతాడు. అందరూ నిద్ర చాలక బస్సులో చల్లదనానికి మళ్ళీ నిద్రలోకి వెళ్తారు. ఒక్క శివ్, నరసింహ గారు తప్ప. 9 అయ్యేసరికి ఇంటి ముందు బస్ ఆగుతుంది. శాంత ఇప్పుడు జర్నీ చేయలేను అంది అని సత్యం, శాంత ఇంట్లోనే ఉండడంతో అందరికీ వచ్చేసరికి టిఫిన్లు రెడీ చేస్తారు. సుధీర్, బలరాం, నారాయణ, శ్రీ వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ వెళ్తాను అన్నా అందరినీ టిఫిన్ చేసి వెళ్ళమనడంతో తప్పక లోపలికి వస్తారు. అమృత ఇక్కడికి రాకూడదని హరిగారు వాళ్ళు ముందే దిగి నాయక్ కారులో వెళ్ళిపోతారు. పిల్లలు నిద్ర లేవడంతో వాళ్ళకి స్నానాలు చేయించడం కోసం పిల్లల తల్లులు లోపలికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ టిఫిన్ చేసి వెళ్ళాలి అనుకుంటే, సాయంత్రం పసుపు దంచే పని ఉంది కదా, అది చూసుకొని వెళ్దురు అని అంటారు రాజ్యం గారు. ఇంకెందుకు, పెళ్లి వరకు ఇక్కడే ఉంటే పోతుంది కదా అంటారు నారాయణ గారు నవ్వుతూ. అది మరీ మంచిది అని అంటారు రాజ్యం గారు కూడా చిరునవ్వుతో. ఆ మాటకు అందరూ సరదాగా నవ్వేసి, ఆడవాళ్ళు వస్తారులేండి ఆ టైంకి, ఇప్పుడు వెళ్తాం అని అందరూ స్టార్ట్ అవుతారు ఎవరి ఇళ్ళకి వాళ్ళు. శ్రీ, అన్వి ఇక్కడే ఉంటారులేండి అని అంటారు విజయ గారు. సరే ఉంచుకోండి అని చెప్పి మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆనంద్, అంకిత్ కూడా మళ్ళీ వస్తామని అక్కడి నుంచి వెళతారు. అందరూ ఫ్రెష్ అయి కాసేపు రెస్ట్ తీసుకొని భోజనాలు చేశాక సాయంత్రం పనులకు కావలసినవి చూసుకునే పనిలో పడతారు పెద్దవాళ్ళు. అక్క, మరి అమృత వాళ్ళ ఇంట్లో ఎవరు చేస్తారు అని అడుగుతుంది వాణి. అడిగాను, పక్కన పెద్దావిడ ఉన్నారంట, ఆవిడ చేతితో చేయిస్తాను అన్నారు అని చెబుతుంది విజయ. ఏంటో ఆయన్ని చూస్తే బాధ అనిపిస్తుంది అని అంటుంది రుక్మిణి. ఆ పిల్లకి వరుణ్ కావాలంట, చేద్దామా రుక్మిణి నవ్వుతూ అడుగుతుంది వాణి. వామ్మో అక్క, నీకు నా మీద ఏమైనా కోపం ఉందా ఏంటి? మీరేమో బంగారు బొమ్మల్లాంటి కోడళ్ళని తెచ్చుకొని నాకు బోండాం కోడల్ని తెద్దామని చూస్తున్నారా అని చిరుకోపంగా అంటుంది రుక్మిణి. హాహా, ముద్దుగా బొద్దుగా బాగుంది కదా అక్క, ఇంకోసారి అనుకో ఆ మాట. నా కొడుక్కి కూడా నాజూగ్గా ఉండే పూల తీగ లాంటి అమ్మాయి కావాలి, కానీ కొబ్బరి బోండాం కాదు. వరుణ్కేమి బంగారు బొమ్మ వస్తుంది అంటారు అనురాధ. నీ నోట్లో పంచదార పోయాలి అను,
వీళ్ళిద్దరికీ అందమైన కోడళ్ళు వచ్చారుగా, అందుకే ఫోర్స్ కొడుతున్నారు అని అంటుంది రుక్మిణి. హాహా, మా వరుణ్కి కూడా అలాంటి అమ్మాయినే చూద్దాం, నువ్వు కంగారు పడకు అని అంటారు విజయ నవ్వుతూ. అలా అన్నావు బాగుందక్క అని అంటుంది రుక్మిణి. అయినా ఆవిడెంత ప్లాన్ వేసింది అసలు అని అంటుంది వాణి. కదా అక్క, 1+1 ఆఫర్ అనుకుంటా. వరుణ్కి ఎరవేయాలి అని చూస్తుంది. అసలు అమృత ఎలా ఉందో ఇన్నాళ్ళు వాళ్ళ మధ్యలో అని అనురాధ అంటారు. అవును, పిల్లకి చాలా ఓర్పు ఎక్కువ, ఏది బయటికి తెలియనివ్వదు అని అంటారు విజయ గారు. మొత్తానికి రెండో కోడలు కూడా బంగారం అని తేలిపోయింది. ఇక మిగిలిన ఇద్దరు కోడళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో అని అనురాధ అంటే, ఒకళ్ళకి 2 ఏళ్ళు, ఒకళ్ళకి మినిమం 6 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచించడం అని విజయ గారు అంటారు. ముందు జరగబోయే పెళ్లి గురించి ఆలోచించండి, తర్వాత ఎప్పుడో వచ్చే కోడళ్ళ గురించి ఆలోచిద్దాం అని అంటారు రాజ్యం గారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారక్క? అమ్మాయిలందరినీ స్నేహ పిలిచింది, ఇంతవరకు బయటికి రాలేదు అని అంటారు వాణి. అదేదో డ్రెస్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటుంది స్నేహ అని చెబుతారు అనురాధ. మొన్న తెచ్చిన శారీస్ చాలా బాగున్నాయి, బాగా డిజైన్ చేసింది అంటారు విజయ. ఇప్పుడు వీళ్ళందరికీ ఘాగ్రా చేస్తుందంట రిసెప్షన్కి, చూడాలి ఎలా చేస్తుంది అని అంటారు వాణి. ఐషు వేసుకుంటుందా గాగ్రా అని రుక్మిణి అనుమానంగా అంటారు. ముందు చీరలే కడతారు, తర్వాత గెస్ట్లు వెళ్ళాక డ్రెస్సులు మార్చి డ్యాన్స్ వేయాలి సరదాగా అని అనుకుంటున్నారు. ఈ డ్యాన్స్ పిచ్చి మైక్ది, తానే చెప్పుంటాడు అని విజయ అంటారు. వెయ్యనివ్వక్క, అదొక సరదా, మనం ఎలాగూ సంగీత్ పెట్టం కదా, మన సాంప్రదాయం కాదు అని. రిసెప్షన్లో సరదాగా వేస్తే ఏమైంది, అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు అని అంటారు రుక్మిణి. నువ్వు వంశీ కూడా వెయ్యండి అయితే అని నవ్వుతూ అంటారు విజయ. ఇంకేమీ లేదు, అందరూ పారిపోవడమే అక్కడి నుంచి. శివ్ అసలు వెయ్యడు, ఇంకా అన్వేష్ ఏమో చూడాలి అని అంటారు రుక్మిణి. మైక్ వరుణ్ కలిసి అందరితో ఒక స్టెప్ వేయిస్తారేమో అని అంటారు అనురాధ గారు. టైం 4 దాటింది, 5ంటికి కదా దంచేది, పిలువు వాళ్ళని రెడీ చేస్తారు తాంబూలం అన్నీ అని అంటారు విజయ. ఈలోపు మొత్తం గ్యాంగ్ బయటికి వస్తారు. ఏం చేశారు ఇంతసేపు మీరు అని అడుగుతారు రాజ్యం గారు. ఏం లేదమ్మమ్మ, అందరు కొలతలు తీసుకునేసరికి ఈ టైం అయింది, ఇంకా అమృత అక్కది వెళ్ళి తీసుకోవాలి అని చెబుతుంది స్నేహ. ఇప్పుడు రేఖ వస్తుంది కదా, తనతో వెళ్ళి తీసుకొనిరా. అదే ఐషు అక్క కూడా అంది, అందరం వెళ్తాం కాసేపు, తనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. పాపం ఇందాక ఫోన్ చేసి మీరందరూ ఉన్నారు, మేం మిస్ అవుతున్నాం అని శ్రావణి వదిన అమృత అక్క ఫీల్ అవుతున్నారు అంటుంది స్నేహ. సరే కాసేపు వెళ్ళిరండి అని అంటారు విజయ గారు. అందరూ రాగానే పసుపు దంచి పెళ్లి పనులకి శ్రీకారం చుడతారు బృందావనంలో. రవిగారు పక్కనే ఉన్న పెద్ద ముత్తైదువ చేతితో పసుపు దంచే కార్యక్రమం చేయించి ఆయన తన కూతురు పెళ్లి పనులకి శ్రీకారం చుడతారు. అమృత మంచితనానికి మంచి సంబంధం కుదిరింది రవి, తన గురించి ఇంక నీకు దిగుల్లేదు అంటారు పెద్దావిడ. అవునమ్మా, మంచి కుటుంబంలోకి వెళ్తుంది, తల్లి ప్రేమతో పాటు అన్ని ప్రేమలు కూడా దొరుకుతాయి ఇంకా అని ఆనందంగా చెబుతారు రవి. చూశాను, అత్తగారులు కానీ ఆడబిడ్డలు కానీ తోడికోడలు కానీ చాలా ప్రేమగా ఉన్నారు అమృతతో, నిన్న చూశాను కదా. పోనీలే, ఇన్నాళ్ళు పడ్డ బాధకు ఇప్పుడు ఆనందం దక్కింది అంటారు పెద్దావిడ. అంటే ఏమిటి, ఇన్నాళ్ళు మేము తననేదో రాచి రంపాన పెట్టినట్టు మాట్లాడతారు అని గయ్యన లేస్తుంది శారద. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని, అదే కదా నిజం. నువ్వు అవునన్నా కాదు అన్నా అది అక్షరాల సత్యం. మీ ఇద్దరు దున్నపోతులు కూర్చున్నట్టు కూర్చొని దాని చేత చాకరీ మొత్తం చేయించలేదు,
నేను చూడలేదా? నాకు తెలియని విషయాలా? ఎక్కువ మాట్లాడితే నీ చిట్టా మొత్తం విప్పుతాను. మూసుకొని కూర్చో అని అంటుంది పెద్దావిడ. వాళ్ళు మారర్లేమ్మా. వాళ్ళతో మనకెందుకు? ఇంకిప్పుడు ఏమేం చేయాలి చెప్పండి అంటారు రవి. ఏముంది రవి, అబ్బాయి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ బట్టలు తీసుకోవాలి. కార్డ్స్ ఆర్డర్ ఇస్తే అవి నువ్వే పంచుకోవాలిగా. ఈ మహాతల్లి బొట్టు పెట్టడానికి కూడా వచ్చేలా లేదుగా. ఒక పని చేయి, పేరెంటాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి అప్పచెప్పు. ఊర్లో వాళ్ళకి బొట్టు పెట్టి చెప్పిరమ్మని. ఇంపార్టెంట్ వాళ్ళకి నువ్వు స్వయంగా వెళ్ళి ఇచ్చిరా. చేసేదేముంది అని చెబుతారు పెద్దావిడ. అలాగే అమ్మా, అదే చేస్తాను. ఇంకా పిల్లతో ఆ రేఖ వస్తుంది కదా, తను బాగా చేసింది మొన్న కూడా. పిల్ల పనులు ఆవిడ చూసుకుంటుందిలే. నేను కూడా ఉన్నాను. ఆ అమ్మ కూతుర్లని కడుపు నిండా మెక్కి పడుకోమని చెప్పు. అమృత మీద ఏడవకుండా ఉంటే చాలు. కాళ్ళు కడగటానికి కాసేపు కూర్చుంటే చాలే ఈ మహాతల్లి. తర్వాత ఏ గంగలో దూకుతుందో దూకమను అని. నేను వెళ్తానింకా అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆవిడన్ని మాటలు అంటుంటే ఏమీ అనవేంటి అని రవి మీద ఇంతెత్తున లేస్తుంది శారద. నిజాలే కదా చెప్పారు, అందులో ఒక్కటన్నా అబద్ధం ఉందా అని అంటారు రవి. కాళ్ళు కడగటానికి కన్యాదానానికి నేను కూర్చోకపోతే ఏం చేస్తారు? అప్పటికప్పుడు ఎవరో ఒకరు మెల్లో తాలి కట్టి వాళ్ళతో వెళ్ళి కూర్చుంటాను. ఏంటి అని నోరు తెరుస్తుంది శారద. అదే చేస్తాను. ఎలాగూ నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. పాపం గయ్యాలి పెళ్ళంత ఏం పడతారు, నన్ను చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళల్లో ఒకరి మెడలో తాలి కట్టి నా అల్లుడికి నేనే కాళ్ళు కడిగి నా కూతుర్ని అతని చేతిలో పెడతాను అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు రవి. మమ్మీ, ఈయనేంటి అన్నంత పని చేసేలాగున్నారు అని అంటుంది దివ్య. శారదకి గట్టి షాక్నే తగిలింది. వామ్మో, కూతురు పెళ్ళన్న దగ్గర నుంచి హుషారు ఎక్కువైంది. చేసినా చేస్తారు, కొద్దిగా నోరు మూసుకొని ఉండడం మంచిది అని సైలెంట్గా కూర్చుంటుంది శారద. ఐషు అండ్ బ్యాచ్ మొత్తం హరిగారింటికి వెళతారు. అమృత శ్రావణి మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాక, మరి స్టిచ్చెస్ ఎక్కడ చేయిస్తావు స్నేహ అని అడుగుతుంది శ్రావణి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల బొటిక్ ఉందొదినా, వాళ్ళతో మాట్లాడాను. వచ్చి చేయించుకోమని చెప్పారు. ఎంతో కొంత పే చేసి మనం చేయించుకోవడమే అని అంటుంది స్నేహ. వాహవా, స్నేహమ్మ ప్లానింగ్ అదుర్స్ అని అంటుంది శ్రావణి. స్నేహ, రాజన్నయ్య వైఫ్ సుజనకు కూడా చేయాలి. తను ఇప్పుడు రాలేదు కదా, రేపొకసారి వెళ్ళి తీసుకో. మళ్ళీ తను సెపరేట్ అవుతుంది అని అంటుంది ఐషు. సరే అక్క, రేపటి నుంచి నేను ఫుల్ బిజీ అని అంటుంది స్నేహ. అందరం బిజీ అవుతాంలే, రేపు షాపింగ్ అంట అని అంటుంది అన్వి. అవును, ఎంగేజ్మెంట్ షాపింగ్లో ఆ డాకిని ఎదురయ్యింది. ఇప్పుడు సైలెంట్ అయిందేంటి? ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే ఊరుకోదు కదా. ప్రస్తుతం రూమ్ అరెస్ట్లో ఉంది, అందుకే కనిపించడం లేదు. పెళ్లి టైంకి వస్తుంది శాకినీతో కలిసి అంటుంది ఐషు. అయితే ఒకవైపు వీళ్ళు, ఇంకోవైపు దివ్యతో అన్వేష్ అమృతల పెళ్లిలో సందడే సందడన్నమాట అని శ్రావణి అంటుంది. అంతేగా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మనకి అని ఐషు అంటుంది. ఒక్కొక్కరికి రావు గారి ఇంటివైపు చూడాలి అంటే దడ వచ్చేలా చేయాలొదిన అని అన్వి అంటుంది. డన్ అని అందరూ చేతులు కలుపుతారు. కథ కొనసాగుతుంది. మరి పద్మిని, రాగిని కలిసి ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు ఎలా ఆపుతారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.